హలో అందరికీ. గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మీ మలేషియా మామయ్య వస్తే ఎక్కడుంటారు అని రోహిణిని అడుగుతాడు మనోజ్. మరోవైపు పార్లర్ అమ్మని చూస్తుంటే తేడా కొడుతుంది. ఎందుకో టెన్షన్ పడుతుంది, ఏదేదో దాస్తుంది. ఇప్పుడే ఎందుకు ఆ మలేషియా మామగాడు మన ఇంటికి రాకుండా ఇక్కడికి వస్తున్నాడు అని బాలు అంటాడు. రాణి ఎట్లాగైనా వాడిని పట్టుకుని ఈ పార్లరమ్మ సంగతి బయటకు తీస్తా అని బాలు అంటాడు. మరోవైపు ఇక్కడ ఓకే, ఒక్క బాత్రూమ్ ఉందట కదా, మనం ఏదైనా హోటల్ రూమ్ తీసుకొని ఉందామా, లంచ్ అండ్ డిన్నర్కి వద్దాం అని శృతి అంటుంది. 4 రోజులు అడ్జస్ట్ చేసుకోలేవా అని రవి అంటాడు. లేదు, చాలా ఆఫ్గా ఉంది, ఏసీ కూడా లేదుగా అని శృతి అంటుంటే సుశీల వస్తుంది. మా ఊరు మా ఇల్లు నచ్చలేదా అని అడుగుతుంది. నాకెందుకు సెట్ కాలేదనిపిస్తుందని శృతి అంటుంది. నువ్వు మా బాలుగాడిలా మనసులో ఏదీ దాచుకోవని అర్థమైంది. సిటీలో ఏముందే, అన్నీ కొనుక్కోవాలి, ఆ తిండితో అనారోగ్యం కొనుక్కోవాలి. ఇక్కడ గాలి స్వచ్ఛంగా ఉంటుంది, తిండి కూడా స్వచ్ఛంగా ఉంటుందని పల్లెటూరు గొప్పతనం గురించి చెబుతుంది సుశీల. ఇంతలో మీనా వచ్చి శృతికి నేను చెబుతాను అని అంటుంది. అందరూ వచ్చారనే సంబరం లేకుండా పోతుందేమో నాకు అని వెళ్ళిపోతుంది సుశీల. చూసావా శృతి, నువ్వు ఉండలేనందుకు అమ్మమ్మ ఎంత బాధపడుతుందో చూడు, కొద్ది రోజులు అడ్జస్ట్ చేసుకో బంగారు తల్లి అని మీనా అంటుంది. సరే, ఏదోలా అడ్జస్ట్ అవుతాలే, గ్రానీని బాధ పెట్టేలా ఏదీ చేయను అని శృతి అంటుంది. పైకి మొండిదానిలా కనిపిస్తావు కానీ నువ్వు చాలా మంచిదానివి మా ఆయనలా అని మీనా అంటుంది. నేను మంచిదాన్నే కానీ మీ ఆయనలా కాదని శృతి అంటుంది. దాంతో నవ్వుతూ మీనా వెళ్ళిపోతుంది. చూడు రవి, నేను ఎవరినీ బాధ పెట్టను, కానీ ఇరిటేటింగ్గా ఉంటే మాత్రం ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతాను అని శృతి అంటుంది. మరోవైపు మీనా బట్టలు సర్దుతుంటే వెనక వచ్చి బాలు ఆగి మీనాను చూస్తూ ఉండిపోతాడు. వెనక నుంచి మీనాను పట్టుకుంటాడు, నడుము మీద నుంచి చేతులు వేస్తాడు. రాత్రి ఇక్కడే పడుకోవాలిగా, వాస్తు చూస్తున్నాను, విరహం అని రొమాంటిక్గా మాట్లాడుతుంటాడు బాలు. అబ్బో, ఇదంతా మార్పే అని మీనా అంటే పెళ్ళాం ప్రేమను అర్థం చేసుకుంటే ఏ మొగుడైనా మారతాడు అని బాలు అంటాడు. ఉన్నట్టుండి కయ్యమని లేస్తారు అని బాలు కౌగిలిలో ఉన్న మీనా అంటుంది. పూలగంప విషయంలో అలా జరగదులే. అవునే, నా పూల కొట్టు ఓనరు మనకు ఏకాంతం కావాలనే షీలా డార్లింగ్ మనకి రూమ్ ఇచ్చిందని బాలు అంటాడు. మరి అమ్మమ్మ ఎక్కడ పడుకుంటుంది అని మీనా అంటుంది. ఇంతలో వచ్చిన సుశీల, అరే ఈ గది మీ ఇద్దరికీ కాదు, మా ఇద్దరికి, ఈ గదిలో నేను మీనా పడుకుంటాం, నీకు వేరే ఏర్పాట్లు చేశాను, ఆరు బయట చందమామను చూస్తూ పడుకో అని సుశీల అంటుంది. పెళ్ళాం గదిలో పడుకుంటే మొగుడు ఇంకెక్కడో పడుకుంటాడా అని బాలు అంటాడు. నువ్వు పడుకుంటావు కదరా, ఇది వరకు ఇంటికి వస్తే మీనాతో గదిలో పడుకోరా అని ఎంత బలవంతం చేసినా బయటే పడుకున్నావుగా అని సుశీల అంటుంది. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు అని బాలు అంటాడు. నీకు ఈ గదిలో చోటు లేదు, ఆ 4 రోజులు నీకు 6 బయటే పడక గది అని సుశీల అని ఇద్దరిని విడగొడుతుంది. దుర్మార్గురాల, మొగుడు పెళ్ళాల మధ్య దూరడం మహాపాపం అని బాలు అంటాడు. ముందు బయటికి నడు అని బాలును గెంటేసినట్లు మాట్లాడుతుంది సుశీల. ప్రభావతి గొప్పలు, దాంతో చేసేదేం లేక బాలు వెళ్ళిపోతాడు. జాలి లేకుండా అలా బయటకు పంపించారేంటే అని మీనా అంటుంది. వాడిది వాళ్ళ తాత బుద్ధి, ఇలా చేస్తే వాళ్ళే కాళ్ళ బేరానికి వస్తారు, తిరిగి వెళ్ళేదాకా నీకోసం ఎంతలా పరితపిస్తాడో అని సుశీల అంటుంది. అన్ని రోజులు ఆగేలా లేరు అని మీనా అంటుంది.
మరుసటి రోజు ఉదయం మీనా కాఫీ అయిందా అని ప్రభావతి అడుగుతుంది. సత్యం ఊరు చూడడానికి వెళ్ళాడని సుశీల చెబుతుంది. ఇంతలో చేనులో పండిన కూరగాయలు తీసుకొస్తాడు బాలు. కాఫీ ఇవ్వమంటారా అని మీనా అడిగితే, వద్దులే, పని పాట లేనోళ్ళు కూర్చొని తాగుతారులే అని ప్రభావతికి రోహిణికి కౌంటర్ వేస్తాడు బాలు. మలేషియా మామ గురించి ప్రభావతి రోహిణి దగ్గర ఆరాలు తీస్తే బాలు పంచెలు వేస్తాడు. మటన్ కొట్టు మాణిక్యం కదా, మటన్ తింటాడేమో, నాన్ వెజ్ తింటారు అని రోహిణి చెబుతుంది. దాంతో చికెన్, మటన్, చేపలు చేసి పెట్టు అని మీనాకు చెబుతుంది ప్రభావతి. కాకుల గద్దలు వద్దా అని బాలు అంటాడు. వచ్చేదెవరు అని సుశీల అడిగితే, మన రోహిణి వాళ్ళ మేనమామ మలేషియా నుంచి వస్తున్నారు అని గొప్పగా చెబుతుంది ప్రభావతి. వచ్చే మనిషి మీద మర్యాదో, తెచ్చే వస్తువుల మీద ఆశో అని బాలు కౌంటర్ వేస్తాడు. వచ్చే మనిషి రోహిణి మనిషి అయితే తనకు పట్టింపే లేనట్టుంటుంది. నువ్వే హడావిడి చేస్తున్నావు, పైగా మీనాను చేయమంటున్నావు అని సుశీల అంటుంది. మీనాను వెజ్ కర్రీలు, ఫ్రైలు కూడా చేయమంటుంది ప్రభావతి. నీకు ఎలా కనిపిస్తుంది నా మనవరాలు ఇవన్నీ చేయడానికి? అదేమైనా పని మనిషా అని సుశీల అంటుంది. ఇన్ని పనులు చెబితే పని మనుషులు కూడా మానేస్తారు అని చంద్రి అంటుంది. ఏంటి అత్తయ్య, కోడలన్నాక చేయకూడదా, మన ఇంటి పనేగా అని ప్రభావతి అంటుంది. అవును, కోడలన్నాక చేయాలి. మీనా, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగమ్మా, ఇది నా ఇల్లు, నువ్వు నా కోడలివి, ఇక్కడున్నంతకాలం ఇక్కడి వాళ్లకు నువ్వే వంట చేయాలి, ఇది నా ఆర్డర్ అని సుశీల అంటుంది. దాంతో నేనా అని ప్రభావతి షాక్ అవుతుంది. నువ్వా వండేది? ఎవరికి? మలేషియా మామయ్యకు. ఖర్చు అంతా నాదే. అన్నీ చేయమని ప్రభావతి చెప్పిన లిస్టే చెబుతుంది సుశీల. ఇవన్నీ నేను ఒక్కదాన్ని ఎలా చేస్తాను, నా వల్ల కాదు అని ప్రభావతి అంటుంది. ఉన్నారుగా ఇంకో ఇద్దరు కోడళ్ళు, వాళ్ళు సాయం చేస్తారు అని సుశీల అంటుంది. శృతి ఫోన్ సిగ్నల్ కోసం వెళ్ళిందని రవి వెళ్తాడు. ఇంతలో శృతి వస్తుంది. అందరికీ మీనానే వంట చేయమని మీ అత్త అంటుందే, కరెక్టా తప్పా అని సుశీల అంటుంది. ఖచ్చితంగా తప్పే, అన్ని పనులు మీనా ఒక్కతే ఎలా చేస్తుంది అని శృతి అంటుంది. అందుకే మీ అత్తను చేయమంటున్నాను అని సుశీల అంటే, ఏంటి మా ఆంటీకి వంట చేయడం కూడా వచ్చా అని ఆశ్చర్యపోతుంది శృతి. దాంతో బాలు గట్టిగా నవ్వుతాడు. ప్రభావతి పరువు పోయినట్లు వెకిలింతగా నవ్వుతాడు బాలు. అంటే నేను ఆంటీ వంట చేయడం చూడడం లేదు అని శృతి అంటే, అందుకే మీనా రెస్ట్ తీసుకోమంటున్నాను అని సుశీల అంటుంది. సూపర్ గ్రానీ అని లవ్ యూ అని హక్ చేసుకుంటుంది శృతి. మీ అత్త ఒక్కతే చేయలేనంటుంది, అందుకే మీ ఇద్దరిని హెల్ప్ చేయమంటున్నాను అని సుశీల అనేసరికి శృతి షాక్ అవుతుంది. చచ్చింది గొర్రె అని బాలు అంటాడు. వంట రాదని ఇద్దరు అంటారు, వంటరాని వాళ్లతో ఎలా అని ప్రభావతి అంటుంది. దాంతో సూచనలు ఇస్తుంది సుశీల. తమ భార్యలు చేయలేరని మనోజ్, రవి అంటారు. అయితే వాళ్ళను వదిలేద్దాం, వాళ్ళ బదులు మీరిద్దరూ చేయండి అని సుశీల అంటుంది. నా వల్ల కాదని మనోజ్, నేను చేసి చేసి వచ్చాను, అలసిపోయాను అని రవి అంటారు. అయితే మీ ఒక్కతే చేయాలని సుశీల అంటుంది. నా ప్రాణాలకే ఎసరు పెట్టారు అత్తయ్య, రండమ్మ అని శృతి రోహిణిని లాక్కెళ్తుంది ప్రభావతి. తర్వాత రోహిణిని ఎండుమిరపకాయలు ఇచ్చి దంచమంటుంది చంద్రి. కూరగాయల సంగతి నువ్వు చూసుకో అని శృతికి చెబుతుంది ప్రభావతి. వీటన్నిటినీ నరకాలా, ఇంత పెద్ద కత్తి ఇచ్చారు అని శృతి అడుగుతుంది. దాంతో నరకరు, తరుగుతారు ప్రభావతి వివరిస్తుంది. తర్వాత కత్తితో గుమ్మడికాయను బలంగా నరుకుతుంది శృతి. అది 2 ముక్కలయ్యి ఒకటి ప్రభావతి తల మీద పడుతుంది. దాంతో ప్రభావతి అరుస్తుంది,
అమ్మో, నా నెత్తి మీద పడినట్లుందే అని తల పట్టుకొని బాధపడుతుంది ప్రభావతి. అలా ఇద్దరి కోడళ్ళు ప్రభావతికి చుక్కలు చూపించినట్లు అయింది. తర్వాత ఇంట్లో అంతా కలిసి భోజనం చేస్తుంటారు. నా వేలు కట్టయిందని శృతి చెబితే, అది కూడా సాంబార్లో వేశావా ఏంటి అని బాలు అంటాడు. ఉండమ్మా, నేను తినిపిస్తాను అని శృతికి అన్నం తినిపిస్తుంది ప్రభావతి. ఇలానే ముగ్గురు కోడళ్లను సమానంగా చూడాలి, ముగ్గురికి తినిపించాల్సిందే. మీనా, నువ్వురా అని సుశీల అంటుంది. రోహిణి అన్నం తినిపించిన ప్రభావతి అయిష్టంగానే మీనాకు భోజనం తినిపిస్తుంది. అక్కడితో ఈరోజు సీరియల్ ముగుస్తుంది. విన్నారు కదండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.